కొన్ని కుటుంబాలు చూడండి, పేరుకు భార్యాభర్తలే, సమాధానం ఉండదు. కొంతమంది పురుషులకు ముక్కు మీదే కోపం ఉంటుంది. అరే ఇది ఒక బలహీన ఘట్టం, దెబ్బ కొడితే ఏమైపోద్దో, నన్ను నమ్మి నా ఇంటికి వచ్చింది కదా ఏమైపోద్దో అనే ఇంకిత జ్ఞానం లేకుండా నేను పురుషుణ్ణని ఆ పురుష అహంకారంతో నేనేం చేసినా చలామణి అయిపోద్దని భార్యను బాధించే మూర్ఖపు భర్తలు సమాజంలో లేకపోలేదు. అరే కీడు చేసిన వాడికి మేలు చేయమని దేవుడు చెప్తే, ద్వేషించిన వాడికి ప్రేమను పంచమని వాక్యం చెప్తే, ప్రేమించిన భార్యకు నువ్వు ప్రేమను పంచకపోతే నేనంట నీవేం భర్తవయ్యా? అరే ద్వేషించిన వాడికే ప్రేమను పంచమని వాక్యం చెప్తే, ఆ ప్రేమను పంచే భర్తను ద్వేషించే మనసు నీకుంటే ఇంకెక్కడ క్రైస్తవ్యం? ఈ గొడవల మధ్యలో ప్రజలు పెరుగుతూ ఉంటే కోట్ల రూపాయలు ఆస్తున్న బూడిదతో సమానం. ఇంట్లో ఏమీ లేకపోయినా, ఆరపు మెతుకులు తిన్నా, చిరిగిపోయిన బట్టలు కచ్చుకున్నా, కుటుంబంలో శాంతి సమాధానాలుంటే అంతకు మించిన ఆశీర్వాదం ప్రపంచంలో మరొకటి ఏది లేదు.